కీర్తనలో 107వ అధ్యాయం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యము ఉండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండరి, నివాసపురం ఏదియో వారికి దొరకకపోయిన. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లిను. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. వారు ఒక నివాసపురం చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను, ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోనూ మరణాంధకారములోనూ నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి, మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనప గడియలను విరగగొట్టి ఉన్నాడు. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను, తమ దోషము చేతను బాధ తెచ్చుకుందరు. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును. వారు మరణ ద్వారములను సమీపించుదురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారు కృతజ్ఞార్పణలు చెల్లించుదురుగాక. ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారం చేయువారు యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశం వరకు ఎక్కుచూ అగాధములకు దిగుచూ నుండిరి. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనకకు దొర్లుచూ ఇటు అటు తూలుచుండిరి. వారు ఎటు తోచకుండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను. అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. జన సమాజంలో వారు ఆయనను ఘనపరచుదురుగాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను, నీటి బుగ్గలను ఎండిన నీలగాను, సత్తువు గల భూమిని చవటి పర్రగాను మార్చెను. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల చోటుగా ఆయన మార్చి, వారు అచ్చటి నివాసపురం ఏర్పరచుకున్నట్లును, పొలంలో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యఫల సమృద్ధి పొందినట్లును ఆయన ఆకలిగొనని వారిని అచ్చట కాపురమించును. మరియు వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు. వారి బాధ వలన, ఇబ్బంది వలన, దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవులైన ఎడారిలో వారిని తిరుగులాడు చేయవాడు. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తను. వారి వంశమును మందవలె వృద్ధి చేసెను. యథార్థవంతులు దాన్ని చూచి సంతోషించుదురు. మోసగాండ్రందరూ మౌనముగా నుందురు. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురుగాక. కీర్తన 107వ అధ్యాయం ఈ ఆఖరి స్కంధంలో మొదటిది. కీర్తనలు 5 స్కంధాలుగా విభజించబడ్డాయి. ఇది చివరి స్కంధము, పంచమ స్కంధం. దానిలో మొదటి కీర్తన 107వది. ఈ పంచమ స్కంధంలో అనేక
కీర్తనలు వీరు దాసత్వంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత దేవుడు ఏ విధంగా వారందరినీ కూడా మరలా స్థిరపరిచి దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క మహిమను వారు చూడగలిగేటట్లుగా ఉన్నటువంటి కొన్ని కీర్తనలు చాలా చక్కగా వర్ణించబడ్డాయి. వాటిలో ప్రథమంగా మనం చూసినటువంటి కీర్తనలో మొదటి భాగంలో మనం చూసినట్లయితే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. రెండవది, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. అంటే ఈ చెదరగొట్టబడినటువంటి ఇశ్రాయేలీలందరూ పోగు చేయబడి తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన తరువాత వివిధ దేశాల నుంచి చేర్చబడినటువంటి యూదులందరూ కలిసి పాడేటువంటి పాటకు గుర్తుగా ఈ మొదటి వచనాలు కనబడుతున్నాయి. తర్వాత చూడండి, ఇక్కడ 41 నుంచి 43 వరకు, అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తను, వాని వంశమును మందవలే వృద్ధి చేసెను. వాను అంటే అక్కడ ఇశ్రాయేలు వంశం ఉన్నాయి. యథార్థవంతులు దాన్ని చూసి సంతోషించుదురు, మోసగాండ్రందరూ మౌనముగా ఉందరు. అంటే ఎవరెవరైతే దేవుణ్ణి ప్రేమించుతున్నారో వాళ్ళందరూ కూడా దేవుడు ఇశ్రాయేలుల పక్షంగా చేసిన కార్యాన్ని చూసి సంతోషించడం, తర్వాత ఎవరెవరైతే వీళ్ళకి శత్రువులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మౌనం అయిపోతారు. అంటే వీళ్ళందరూ యొక్క గెలుపు, తర్వాత దేవుడు వారి పక్షంగా చేసిన కార్యాన్ని చూసి. 43వ వచనంలో, బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయేదురుగాక. అంటే ఎవరైనా సరైనటువంటి విధంగా దేవుని కార్యాలను చూడాలనే మనసు కలిగిన వాళ్ళు ఈ విషయాలన్నిటిని కూడా ఆలోచించి తర్వాత దేవుడు వారి పక్షంగా చేసినటువంటి చూపించిన కృపను, ఆయన ప్రభావాన్ని బట్టి సంతోషించేవాళ్ళుగా ఉంటారు. ఇక్కడ మనం ఈ చదివినటువంటి 43 వచనాలలో కూడా ఇది 6వ వచనం చూడండి, వారు కష్టకాలం మందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించడం. అలా విడిపించబడిన తర్వాత 8వ వచనంలో, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. అంటే దేవుడు వాళ్ళ పక్షంగా చేసిన కార్యాలను బట్టి విడుదల పొందినటువంటి బిడ్డలు ఆయనకు కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించేవాళ్ళుగా ఉన్నారని చెప్తున్నాడు. అదేవిధంగా 13వ వచనంలో కూడా, కష్టకాలం మందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను. మరలా 15వ వచనంలో, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. 19వ వచనంలో, కష్టకాలం మందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను. 21వ వచనంలో, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. 28వ వచనంలో, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను. 31వ వచనంలో, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఇలా ఈ 4 భాగాలలో వాళ్ళు 4 రకాలైన పరిస్థితుల్లో ఇరుక్కొని పోయినట్లు, వాళ్ళు దేవుడికి మొరపెట్టినట్లు, దేవుడు వారికి విడుదల కలుగు చేసినట్లు, ఆ విడుదలను రుచి చూచిన తర్వాత ఆయనకు కృతజ్ఞతలు చెల్లించినట్లుగానో ఈ కీర్తనలో మనం గమనిస్తాం. మొదటి 4, 5 నుంచి 8 వచనాల వరకు కనుక చూసినట్లయితే, వారు అరణ్యమందల ఎడారి త్రోవను తిరుగులాడుచుండరి. ఈ ఎర్ర సముద్రంని దాటి వచ్చిన తర్వాత ఈ అరణ్యంలోని 40 సంవత్సరాల కాలంలో వాళ్ళు తిరుగులాడుతున్నటువంటి సందర్భమని మనం గమనించవచ్చు. ఆ సమయంలో వారికి నివాసపురం ఏది దొరకక వారు మొరపెట్టినప్పుడు వారికి కావలసినటువంటి విధంగా దేవుడు చివరి వరకు 40 సంవత్సరాలు వారికి తోడుగా ఉండి వారిని నడిపించినటువంటి విధానం ఇది. వారు ఆహారము, నీరు, తర్వాత ఇంకా మిగిలినటువంటి విషయాలన్నిటిలో కూడా వాళ్ళ జీవితాలలో ఉన్నటువంటి శరీరతత్వాన్ని బయటికి తీసుకుని వస్తూ వాళ్ళు చేసినటువంటి తప్పుల విషయంలో దేవుడు శిక్షించినప్పుడు మరలా వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు వారికి విడుదల కలుగు చేసిన విధానాన్ని గుర్తిరిగి
ఈ కీర్తనకారుడు అవన్నీ కూడా మరలా తిరిగి మన గమనానికి తీసుకొస్తున్నాడు. దాని తర్వాత 10వ వచనంలో, దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. తర్వాత వచనాల్లో చూసినప్పుడు వీళ్ళందరూ యెహోషువ యొక్క ఆధిపత్యంలో యోర్దాను నదిని దాటి కనాను దేశంలో ప్రవేశించిన తరువాత, యెహోషువ అతని తరంలో ఉన్న వారందరూ చనిపోయిన తరువాత యెహోవా దేవుడిని తెలుసుకొని ఆయనను వెంబడించేటువంటి తరం వారు చనిపోయిన తరువాత కొత్త తరం వారు దేవుడిని పూజించకుండా బయలు అషారేతు అనేటువంటి దేవతలను పూజించడం ద్వారా దేవుడు వారిని మిద్యానీయులకు, కనానీయులకు, ఫిలిస్తీయులకు ఆయా సమయాలలో అప్పగించాడు. మరలా వారు మొరపెట్టినప్పుడు వారందరినీ కూడా ఆయా సందర్భాలలో దేవుడు వారికి విడుదల కలుగు చేసి న్యాయాధిపతులను నియమించి వారికి భద్రత కొంత సమయం వరకు కల్పించాడు. ఆ సమయంలో కూడా వారు ఏం చెప్తున్నారంటే, ఇనుప కట్ల చేతను బంధించబడిన వారై చీకటిలో మరణాంధకారంలో ఉన్నవారు. సో అటువంటి వారందరినీ కూడా ఆ సమయంలో న్యాయాధిపతుల కాలంలో కూడా వారికి విడుదల కలుగు చేయబడినటువంటి దానికి గుర్తుగా మనం 9 నుంచి 15 వరకు చూడవచ్చు. దాని తర్వాత కనుక చూసినట్లయితే 16వ వచనంలో, ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగొట్టి ఉన్నాడు. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందరు. ఇవన్నీ కూడా ఈసారి సౌలు, తర్వాత దావీదు యొక్క వంశస్థులు, తర్వాత ఆ దేశం రెండుగా విడిపోవటం, ఇశ్రాయేలు యూదా రాజ్యంగా, ఈ 10 గోత్రాల వారు దేవునికి విరోధంగా తిరిగి బయలు, తర్వాత అషారేతు దేవతలను, తర్వాత ఆహాబు కాలంలో అయితే జెజబేలి అనేటువంటి స్త్రీని వివాహం చేయడం ద్వారా యెహోవా దేవునికి ఏ విధంగా ఆరాధించాలో దానికి బదులుగా వారందరూ కూడా బయలును పూజించిన వారుగా చేయబడ్డారు. అది ఎలీషా అనేటువంటి ప్రవక్తల ద్వారా కొంతవరకు అరికట్టబడింది. కానీ అది చాలా ప్రమాదమైనటువంటి స్థితిలోనికి వారందరినీ నడిపించడం ద్వారా దేవుడు వారందరినీ కూడా తిరిగి అష్షూరీయుల చేతికి అప్పగించేశాడు. అదే సమయంలో యూదా వారిని కూడా బబులోను రాజు అయిన నెబుకద్నెజరు చేతికి అప్పగించాడు. ఆ సందర్భానికి గుర్తుగా ఆ 3వ అంశాన్ని మనం చూడవచ్చు. దాని తర్వాత వాళ్ళు మొరపెట్టినప్పుడు మరలా 70 సంవత్సరాల దాసత్వం తర్వాత వాళ్ళందరూ కూడా తిరిగి యెరూషలేమునికి వచ్చి ఆ యెరూషలేము మందిరాన్ని కట్టడం అనేటువంటిది మనం చూస్తాం. అలా జరిగినటువంటి సందర్భంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయనను సిలువ వేశారు. ఆయన సిలువ వేయబడిన తర్వాత దేవుడు వారికి చెప్పినటువంటి వాక్యానుసారంగా వాళ్ళందరూ కూడా చెదరగొట్టబడిన తరువాత ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కేవలం ఈ 2000 సంవత్సరాల తర్వాత 1948లో మరలా వారు ఒక దేశంగా చేయబడ్డారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవసారి రాకడ మునుపు 3వ వచనంలో, తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, ఇదే వచనాలను మనం యెషయా ప్రవక్త 43వ అధ్యాయం 5-6 వచనాల్లోనూ, ఇర్మియా ప్రవక్త 29వ అధ్యాయం 14వ వచనంలో కూడా మాట్లాడుతున్నాడు. అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యం. దేవుడు ఈ చెదరగొట్టబడినటువంటి ఇశ్రాయేలు గోత్రాలన్నీ కూడా ప్రపంచంలో రకరకాలుగా చెదిరిపోయి ఉంటుండగా వారందరూ కూడా మొరపెట్టినప్పుడు తిరిగి వాళ్ళందరినీ కూడా దేవుడు తనకి ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారంగా తిరిగి మరలా ఆ దేశంలోనికి వారిని సమకూర్చేవాడుగా ఉన్నాడు. ఆ సమకూర్చుతూ ఉండగా ఇంకా కొంతమంది సమకూర్చబడవలసి ఉండగా ఆ సమయంలో జరిగేటువంటి సందర్భం ఇదనమాట. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును, దానిని ఎత్తి మోయి వారందరూ మిక్కిలి గాయపడుదురు, భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. ఈ భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు అనేటువంటిది లూకా సువార్త 21వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా వ్రాయబడింది. ఆ సమయంలో జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో 5వ వచనం, కొండల మధ్య కనబడి లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోదురు,
యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లుగా మీరు పారిపోదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. తర్వాత 12వ అధ్యాయం 9-10. ఆ కాలమున యెరూషలేము మీదకు వచ్చు అన్యజనులందరినీ నేను నశింపచేయ పూనుకొనిదను. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచూ ప్రలాపింతురు. ఆ సమయంలో దేవుడు ఏ విధంగా వారందరికీ కూడా విడుదల కలుగు చేసి మరలా వారిని స్థిరపరిచేటువంటి వాడుగా ఉన్నాడో ఈ కీర్తనలో కొంత జరిగిన విషయాలు, కొన్ని జరగబోయే విషయాలు రెండూ కలిపి ఇశ్రాయేలు పక్షంగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఉద్దేశాలన్నీ కూడా చక్కగా నెరవేర్చబడతాయో అనేటువంటి దానిని ఈ కీర్తనలో కూలంకషంగా వర్ణించున్నాడు. చివరి భాగంలో ఈ 28వ వచనంలో శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించను. అంతకు ముందు చెప్పినటువంటి 3 భాగాలలో కూడా కష్టకాలమందు వారికి మొహాపెట్టిరి. ఈ శ్రమ అనేటువంటిది చివరిలో వారందరూ కూడా భయంకరమైన శ్రమలో గుండా వెళ్ళవలసి వచ్చినటువంటి సమయం. అది జకర్యా గ్రంథం 13వ అధ్యాయంలో రాయబడింది. సో ఆ సమయంలో వారు మొరపెట్టినప్పుడు వారి మొరను విని మన ప్రభువే స్వయంగా వచ్చి వారి పక్షంగా ఉండి యుద్ధం చేసి వారికి విడుదల కలుగు చేసి వారి దేశాన్ని స్థిరపరిచేటువంటి ప్రభువుగా దేవుడిగా వారి మధ్యలో ఉంటాడు. సో దానిని ఆ సమయంలో ఈ 35వ వచనంలో చూసినప్పుడు అరణ్యమున నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురం ఏర్పరచుకున్నట్లును పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యఫల సమృద్ధి నొందినట్లును ఆయన ఆకలి కొనని వారిని అచ్చట కాపురముంచును. రాబోయే దినాలలో వారి దేశాన్ని ఏదైతే మొట్టమొదటిలో అబ్రహాముకు వాగ్దానం చేసి ఉన్నాడో ఆ దేశమంతటిని కూడా వీరికి మరలా స్థిరపరిచి ఆ వాగ్దానాన్ని వారి పక్షంగా నెరవేర్చి చక్కగా సస్యఫల సమృద్ధి పొందగలిగేటట్లుగా అన్నిటినీ సమకూర్చి వారిని బలపరిచేటువంటి ఆశీర్వదించేటువంటి దేవుడిగా ఈ కీర్తనకారుడు భవిష్యత్తులో వారి పక్షంగా జరగబోయేటువంటి కార్యాలన్నిటిని కూడా చూసిన వాడే వర్ణిస్తున్నాడు. ఈ విషయాలన్నిటిని కూడా చూసిన తర్వాత 42వ వచనంలో యథార్థవంతులు దాన్ని చూసి సంతోషించురు, మోసగాండ్రందరూ మౌనముగా ఉందరు. అప్పుడు ఈ దేశాలన్నీ కూడా ఇశ్రాయేలు వారి యొక్క ఆధిపత్యం కింద ఉండి ప్రభువు వారి మీద అధికారిగా ఉండి ఈ ప్రపంచం అంతటిని ఏలేటువంటి దేశంగా వారు చేయబడతారు. అప్పుడు నిజంగా దేవుడిని ప్రేమించే వారందరూ కూడా సంతోషిస్తారు. ఆయనను అంతగా ప్రేమించిన వారందరూ కూడా మౌనులైపోతారు, అంటే ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోతారు. కనుక బుద్ధిమంతుడైన వాడు ఈ విషయంలో ఆలోచించరు. ఎవరైనా ఇప్పుడు ఈ కీర్తనలో వారి జీవితంలో ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటిది ఈ బుద్ధి కలిగిన వాళ్ళు, వాళ్ళతోటి దేవుడు ఏ విధంగా వ్యవహరించాడు అనేటువంటి తెలివి కలిగిన వాళ్ళు సరైన విధంగా దీనిని ఆలోచించి వాళ్ళ జీవితాలలో అన్వయించుకుంటారని చెప్తున్నాడు. ఉదాహరణకి ఈ మొట్టమొదటి భాగంలో వారు అరణ్యంలో తిరుగులాడుచుండగా, అంటే ఈ 40 సంవత్సరాల అరణ్య యాత్రలో వారు దేవుడు అనుగ్రహించినటువంటి మన్నా, బండల నుంచి పారినటువంటి నీరు, ఈ రెండింటితో సంతృప్తి చెందకుండా మాంసం కావాలనియో లేక దేవుడు నియమించినటువంటి మోషే అహరోనులకు వ్యతిరేకంగా నిలబడటం అనేటువంటిది, ఈ శరీర సంబంధమైనటువంటి కార్యాలన్నీ కూడా ఈ 40 సంవత్సరాల కాలంలో వాళ్ళల్లో దాగి ఉన్నటువంటి శరీరాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కానీ వాళ్ళు చేసినటువంటి ప్రతిసారి చేసినటువంటి తప్పుకు ఎంతో నష్టం అనుభవించటం, మరలా దేవుడి వైపు తిరిగినప్పుడు వారిని దేవుడు కరిగించి విడుదల కలుగు చేయటం అనేది గమనిస్తాం. కనుక రక్షణ పొందినటువంటి మనందరి జీవితంలో మొట్టమొదటిగా దేవుడు మనతో వ్యవహరించేటువంటి విషయం ఏమిటంటే మనలో ఉన్నటువంటి శరీర తత్వాన్ని గురించి. దేవుడు ఉదాహరణకి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుతామో అని మీరు చింతించకూడదని చెప్పాడు. అలాగే వాళ్ళకు కూడా వారికి ప్రతిరోజు కావలసినటువంటి అణుదైన ఆహారాన్ని, దేవదూతల యొక్క ఆహారాన్ని మరి పైనుంచి దేవుడు కుమ్మరించాడు. కానీ వారు దానితోటి సంతృప్తి చెందలేదు. మనలో ఈ కనబడుతున్నటువంటి అనేక విషయాల ద్వారా ఈ శరీరము మరులు కొల్పబడి
రకరకాలైన విషయాలను ఆశించడం ద్వారా దేవునికి వ్యతిరేకంగా లేచి ఎంతో నష్టాన్ని తెచ్చుకునే వారంగా ఉన్నాం. కానీ మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ దేవుడు మరలా మనల్ని ఒప్పించినప్పుడు, తిరిగి ఆయన వైపు తిరిగినప్పుడు మనకు విడుదల కలుగజేయటం అనేటువంటిది జరుగుతున్నది. కానీ ఇటువంటి ఈ కుంటుబడుతూ నడుస్తున్నటువంటి ఈ జీవిత యాత్రలో దేవుడు ఏదైతే మన పక్షంగా ఉద్దేశం కలిగి ఉన్నాడో దానిని నెరవేర్చి అందుకునే విషయంలో విశ్వాసులు తప్పిపోయేవారుగా ఉన్నారు. దాని తర్వాత చూసినప్పుడు వారిని యోర్దాను నది దాటించి కనాను దేశంలో ప్రవేశపెట్టిన తరువాత ఈ యోర్దాను అనేటువంటిది కల్వరి శిలువ యొక్క అనుభవం. ఈ శిలువ అనుభవంలో ప్రతిరోజు జీవించుట అనేటువంటి దానికి బదులుగా వారు లోకములో ఉన్నది ఆశించారు. అంటే మిగిలిపోయినటువంటి కనానీయుల యొక్క జీవితాన్ని కోరి వారు ఏదైతే బయలు, అషారేతు అనేటువంటి దేవతలను పూజించారో వాటి ద్వారా వారు ఈ లోకంలో వారికి కావలసినటువంటి సస్యశ్యామలత లేక సంతానాభివృద్ధి కలుగుతుందని ఆశపడ్డారో వాటిని ప్రేమించి దేవుడిని కాకుండా దానిని ప్రేమించి వాటి వెంబడి వెళ్ళిపోయారు. అప్పుడు మరలా వారికి ఎంతో కఠినమైనటువంటి బాధ లేకుండా వారిని తీసుకువెళ్ళవలసి వచ్చింది దేవుడు. చివరికి అది విగ్రహారాధన గురించి వారితో చెప్పినప్పటికీ వినని సందర్భంలో వారిని అషూరియుల చేతికి, బబులోను రాజు చేతికి, ఇద్దరి చేతులకి అప్పగించవలసి వచ్చింది. అవి ఇనుప కట్ల చేతను, తర్వాత ఇత్తడి తలుపుల చేతను బంధించబడి మరణ ద్వారమును సమీపించినటువంటి స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. మొట్టమొదటగా ఈ అమ్మోని కనానీయులు, తర్వాత ఫిలిస్తీయులు, మిద్యానీయుల చేతికి ఏ విధంగా అప్పగించబడ్డారో దాని తర్వాత రాజుల కాలంలో ఈ అషూరీయులు, తర్వాత బబులోని రాజుల చేతులకి కూడా వారు అప్పగింపబడవలసి వచ్చింది. ఇవన్నీ కూడా వాళ్ళు ఇనుప కట్ల చేత, ఇత్తడి తలుపుల చేత మరణ ద్వారమునకు సమీపించినటువంటి స్థితిలోనికి చేర్చబడ్డారు. ఇవన్నీ కూడా మనకు ఎలా వర్తించేవిగా ఉన్నాయంటే, ఏదైతే దేవుడు వద్దని చెప్తున్నాడో లోక సంబంధమైనవి వాటన్నిటినీ కూడా మనం ప్రేమించి చివరకు అటువంటి స్థితిలోనికి మనం చేరేటువంటి విధంగా మన యొక్క కోరికలు, ఆశలు, స్నేహాలు, తర్వాత మన ఈ లోక సంబంధమైన నడవడి, ఇవన్నీ కూడా మనలను అటువంటి తలుపులు, కట్లు లేక మరణానికి దగ్గరగా జీవిస్తున్నటువంటి అనుభవంలోనికి నడిపించేవిగా ఉన్నాయి. ఈ పాపం ద్వారా వచ్చేటువంటి మరణము, ఈ మరణము ద్వారా దేవుడి నుంచి దూరమైనటువంటి స్థితిలో విశ్వాసి ఏది చేయకూడదో అది చేసి జీవించుతున్నటువంటి సందర్భంగా కనబడుతుంది. కానీ వీటన్నిటిలో కూడా దేవుడు వాళ్ళు మొరపెట్టినప్పుడల్లా విడుదల కలుగు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు విశ్వాసులమైన మనం చూడవలసింది ఏంటంటే, మనలో ఈ శరీర సంబంధమైనది, తర్వాత లోక సంబంధమైనది, ఈ రెండు విషయాలు కనుక మనలను నడిపించేటువంటి తత్వంలో కనుక మనం ఉన్నట్లయితే వారు ఏ విధంగా దేవుడు నడిపించాలని కోరుతున్నాడో అటువంటి స్థితిలో నుంచి బయటికి వచ్చి నడిచినట్లుగా కనబడుతున్నట్లుగా మనం కూడా దేవుడు మనకి ఏదైతే పరలోక సంబంధమైనటువంటి స్థలాలలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ఆయన యొక్క పునరుద్ధాన జీవం మనలో చక్కగా అప్రతిహతంగా పనిచేసేటువంటి అనుభవం కలిగి ఈ మత్స్య శరీరాలలో దేవుని యొక్క మహిమను కొనిపోబడి నడిపించాలని కోరుతున్నాడో ఆ అనుభవం నుంచి దూరంగా జీవించే వాళ్ళంగా ఉంటాం. మరలా వారు పశ్చాత్తాపడి ఆ శ్రమ, ఆ దుఃఖము, ఆ కష్టము, ఆ సందర్భాలలో మొరపెట్టి వాటికి విడుదల కావాలని కోరారు. కానీ ఎందుకు నేను ఈ విధంగా జీవించలేకపోతున్నాననేటువంటిది గమనించి వారి తరములో చక్కగా దేవుడు కోరిన విధంగా జీవించి దేవునికి ఇష్టలైనటువంటి వారిగా ఉన్నవారు అతి తక్కువ మంది మాత్రమే కనపడుతున్నారు పాత నిబంధనలు. ఇప్పుడు నూతన నిబంధనలో కూడా ఈ విషయాలన్నీ మనుషులకు, విశ్వాసులకు తెలిసినప్పటికీ కూడా ఈ ఆత్మ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించేటువంటి విడుదల యొక్క ప్రభావాన్ని వాళ్ళ జీవితాల్లో అన్వయించుకోకుండా జీవిస్తున్నటువంటి అనుభవాలు మనకు అనేక మందిలో కనబడుతున్నాయి. ఒక వాక్యం చూద్దాం, చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం. క్రీస్తు యేసునందు జీవమనిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. అక్కడ ఉన్నటువంటి ఇనపకట్లు, ఇత్తడి తలుపులు, మరణ ద్వారములు ఇవన్నీ కూడా పాప మరణముల నియమాలకు గుర్తు. దానికి భిన్నమైనది ఏంటంటే క్రీస్తు యేసునందు జీవమనిచ్చు ఆత్మ యొక్క నియమం.
దాంట్లో రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి జీవము, రెండవది ఆత్మ. ఆ రెండు కలిపినబడినటువంటి నియమం జీవమునిచ్చేటువంటి ఆత్మ యొక్క నియమం. ఎవరెవరైతే ఈ లోక సంబంధంగా శరీర సంబంధంగా చనిపోయినటువంటి అనుభవంలోనికి వస్తారో వారిలో దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించినటువంటి నిత్య జీవము చక్కగా పనిచేయబడటానికి పనికి రాగలిగిన విధంగా ఉంటుంది. ఎవరిలో అయితే ఈ రోమాపత్రిక 6వ అధ్యాయంలో చెప్పబడినటువంటి సిలువ అనుభవాన్ని కొనసాగించరో వారిలో దేవుడు మనకు ఉచితంగా ఆ నిత్య జీవం అనే వరాన్ని అనుగ్రహించినప్పటికీ ఆ జీవం పనిచేసేటువంటి స్థితిలో ఉండదు. ఉదాహరణకు చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము కనుక శరీరము లోకం విషయమై కాదు, దేవుని విషయమై జీవించు నిమిత్తమై ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చినవాడని అయితేనే. ఇతను యూదుడు గనక వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది కనుక నేను ఇక ధర్మశాస్త్ర విషయమై చనిపోయిన వాడనుగా చేసుకున్నానని చెప్తున్నాడు. తర్వాత ఎలా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను కనుక నాలో పనిచేసేటువంటి శరీరం, తర్వాత దాని ద్వారా వచ్చేటువంటి లోకం, శరీరం ద్వారా ఆశించే లోకం, ఆ రెండింటి విషయమే చనిపోయాను. ఇక జీవించువాడని నేను కాదు. కనుక నాలో నేను కనుక చనిపోయినట్లయితే నాలో ప్రభువుని ఎరగక ముందు ఉన్నటువంటి శరీరం, ఆ శరీరం ద్వారా లోక సంబంధమైన జీవితం, ఆ రెండు విషయంలో కూడా నేను చనిపోయిన వాడనుగా చేయబడి క్రీస్తును ఆయనందు జీవించుతున్నాడు. ఈ కష్టకాలమందు మొరపెట్టడం, దేవుడు మరలా వారికి విడుదల కలుగు చేయటం అనేటువంటిది క్రీస్తు జీవించడం అనేటువంటి దానికి గుర్తు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకై తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుతున్నాను. మాటిమాటికి వారు ఎందుకు ఆ విధంగా తప్పిపోయారు? యోర్దాను నది దాటిన తరువాత ప్రతిరోజు విశ్వాసం ద్వారా ఆ సిలువ అనుభవాన్ని కొనిపోతూ దేవుని యందు విశ్వాసం వచ్చి దేవుడు అనుగ్రహించినటువంటి రమ్యమైనటువంటి దేశంలో కేవలం ఆయన మీద మాత్రమే ఆధారపడి వారు జీవించడానికి బదులుగా వారు వేరైనటువంటి జీవితాన్ని, కంటికి కనబడుతున్నటువంటి అన్యుల యొక్క విగ్రహాలు, వారు చేస్తున్న పూజలు, వారు కలిగి ఉన్నటువంటి అనేకమైన విషయాలు ఆకర్షితులై దేవుడిని మర్చిపోయి వాటిని పూజించారు. కనుక విశ్వాసుల యొక్క జీవితాలలో ఈ ఇనపకట్లు, ఇత్తడి తలుపులు, మరణ ద్వారములు ఇవన్నీ కూడా మన శరీరము ఈ లోక సంబంధమైన వాటి ద్వారా మరలుగొల్పబడి దేవుడు ఏది చేయవద్దని చెప్తున్నాడో దానిని గనక మనం ప్రేమించే వారంగా ఉన్నట్లయితే ఆ సిలువ అనుభవాన్ని ప్రతిరోజు పౌలు చెప్పినట్లుగా ఇక జీవించువాడను నేను కాదు కనుక నేను లోకం విషయమై శరీర విషయమై కనుక చనిపోకపోయినట్లయితే వెంటనే ఈ లోక సంబంధమైన విషయాలన్నీ కూడా నన్ను ఆవరించేస్తాయి. వారందరిలో కూడా ఈ మనం చదివినటువంటి వివిధ భాగాల్లో జరుగుతున్నటువంటి ఏదైతే నియమం జరుగుతూ వచ్చిందో వాళ్ళ జీవితాల్లో అదే జరిగింది. కనుక మన అందరిలో కూడా ఇప్పుడు దేవుడు కోరుతున్నది ఏంటంటే ఆ సిలువ అనుభవాన్ని చక్కగా కొనిపోవటం ద్వారా దేవుడు ఎందుకు మనల్ని పిలిచి ఉన్నాడో దానిని గుర్తిరిగి ఆ దేవుని యొక్క ఉద్దేశాలను ఆ కనాను దేశంలో నివసించగలగటానికి పనికి రాగలిగిన అర్హతలోనికి మనందరినీ దేవుడు తీసుకురావాలని ఆయన కోరుతున్నాడు. ఇప్పుడు ఆ జీవమునిచ్చు ఆత్మ నియమం, నేను ఈ విధంగా చనిపోయినప్పుడు మాత్రమే ఆ జీవం పనిచేస్తుంది. నాలో ఉన్నటువంటి జీవాన్ని దేవుడు పరిశుద్ధాత్మనే వరాన్ని నాకు ఇచ్చి ఉండగా ఆ జీవం ఆ ఆత్మ ద్వారా మాత్రమే పనిచేయగలదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాణ సంబంధమైన జీవం ఏ విధంగా శరీరం ద్వారా పనిచేస్తున్నదో దేవుడు నాకు అనుగ్రహించుతున్నటువంటి ఆ నిత్యజీవం లేక నేను ఆయనతో పాటు సిలువలో ఐక్యపరుచుకునటం ద్వారా పొందినటువంటి పునరుద్ధాన జీవం ఈ ఆత్మ ద్వారా పనిచేసినప్పుడు ఆ రెండింటి యొక్క కలయిక జీవమనిచ్చు ఆత్మనియమం అని చెప్పవచ్చు. ఆ జీవమనిచ్చేటువంటి ఆత్మనియమం నన్ను ఏదైతే శరీరము లోకాన్ని పట్టుకుని లాగుతున్నదో దాని మీద నేను జయం పొంది ప్రభునికి సంబంధించిన విషయాలను ఆత్మ నాకు తెలియజెప్పుతూ నేను ఆయన వైపు చూస్తూ ఆయనలో ఉన్నటువంటి అనేక విషయాలను ఆసక్తి కలిగి పరలోక సంబంధమైనటువంటి వాటి యందు ఆనందిస్తూ దేవుడు కోరిన రేవుకు నన్ను నడిపించడానికి అవి పనిచేసేవిగా దేవుడు ఉంచాడు. కనుక నేను మాటిమాటికి తప్పిపోవటం, మరలా నేను మొరపెట్టడం, మరలా నాకు విడుదల కలుగు చేయటం, ఈ జీవితం అంతా కూడా ఎలా జరుగుతున్నదంటే
నా జీవితంలో ఎటువంటి ఎదుగుదల లేకుండా పడిపోయిన దానిని తిరిగి పునరుద్ధరించుకునటానికే సరిపోతుంది. దేవుడు ఏ విధంగా కోరుతున్నాడంటే, పడిపోకుండా ఎల్లప్పుడూ చక్కగా ఆయన కోరిన విధంగా నడిచేటువంటి ప్రక్రియలో మనందరూ విశ్వాసులు కూడా ముందుకు సాగాలని కోరుతున్నాడు. కనుక నేను కష్టకాలంలో పడిపోవటానికి ఇనప కమ్మెలు, ఇత్తడి తలుపులు, కట్లు మరణ ద్వారంలోనికి సమీపించినటువంటి స్థితిలోనికి రావటానికి నాలో ఉన్న శరీరము, నేను ప్రేమించేటువంటి లోకము కనుక కారణాలుగా ఉన్నట్లయితే నేను ఎంతో పశ్చాత్తాపడి ప్రభువు యొక్క నియమాన్ని నేను అందుకొని చక్కగా జీవించగలగటానికి దేవుడు మనందరికీ కృప చూపించునుగాక. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయంలో తలపోయాను. ఇది విషయాన్ని మనం తలపోయాలి. వారందరూ ఎందుకు పడిపోయారు, వాళ్ళకి ఏమొచ్చింది, తర్వాత ఏ విధంగా దేవుడు వారికి విడుదల కలుగు చేశాడు, ఏ విధంగా ఆయన వాక్యాన్ని పంపి వాగ్దాన ప్రకారంగా వారికి విడుదల కలుగు చేశాడు. అవన్నీ సరిగానే ఉన్నప్పటికీ అంతకంటే శ్రేష్టమైనటువంటిది పౌలు చెప్పగలిగినట్లుగా, నేను చనిపోయి ఉన్నాను, ఇక జీవించువాడని నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుతున్నాడు, నన్ను ప్రేమించి నా కొరకై చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తునందుల విశ్వాసం వలన, ఆ విశ్వాసం అనేటువంటిది దేవుడు మనకు మొట్టమొదటిలో వరంగా ఇచ్చినప్పటికీ దాని యందు ఎదుగుచూ ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యమందు, ఆ పునరుద్ధాన జీవమందు ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ ద్వారా నడిపించబడగలిగినటువంటి జీవితం ఈ సస్యశ్యామలమైనటువంటి లేక సస్యఫల సమృద్ధిలోనికి, దేవుడు ఉద్దేశించినటువంటి ఆత్మ సంబంధమైన ఫలముల యొక్క అనుభవంలోనికి, తర్వాత దేవుడు కోరుతున్నటువంటి మహిమ కలిగిన పరలోక సంబంధమైన దేశంలోనికి విశ్వాసులైన మనందరం కూడా ప్రవేశించగలగటానికి దేవుడు ఎంతో సంతోషంతో మనందరి పక్షంగా పనిచేసేవాడుగా ఉన్నాడు. దానిని మనం గుర్తిరిగి ఈ సమర్పణ జీవితంతో పిలువబడిన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని చక్కగా జీవించగలగటానికి దేవుడు మనందరికీ కృప చూపించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు అనుగ్రహించిన ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. మేము మీ కొరకు మాటి మాటికి తప్పిపోయిన ఇశ్రాయేలుల వలె కాక ఎంతో మీకు దగ్గరగా సమీపంగా జీవించినటువంటి అనేక మంది భక్తుల వలె ప్రతిరోజు ఈ శరీరమును సిలువ వేస్తున్నటువంటి అనుభవంతో, తర్వాత ఆత్మ సంబంధంగా పరలోకమైనటువంటి తలంపులతో నువ్వు కోరుతున్నటువంటి ఉద్దేశాలను గమనించి గుర్తిరిగి ఆ ప్రకారంగా జీవించగలిగిన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీరు మమ్మల్ని ఆశీర్వదించి మీ రాకడ కొరకే మమ్మల్ని సిద్ధపరచమని కోరుతూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.